హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, తెలంగాణలో మనం చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని మార్పులు చేస్తుంది సార్. అందులో ఒకటి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన. అంటే ఇది కరెక్ట్ అంటారా? బీఆర్ఎస్ వైపు నుంచి అయితే చాలా విమర్శలు వస్తున్నాయి. దానికి మళ్ళీ వాళ్ళు సమాధానంగా, మేము లోపల పెడతాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని, బయట కాదు, మీ విధంగా బయట ఉంచమని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్తున్నారు. మీరేం చెప్తారు సార్ ఈ విగ్రహాల మార్పు పైన? తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించడం కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, తెలంగాణ తల్లిని తాము పెట్టాలి అనుకునే ఒక ప్రదేశాన్ని మేము పెట్టాము. మేము తెలంగాణ తల్లి పెట్టాలనుకున్నటువంటి స్థలంలో వాళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహము పెడతామంటున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ ఈ మొత్తం వివాదాన్ని వాళ్ళు అయితే దీంట్లో రెండు మూడు అంశాలు. ఒకటి, సరే విగ్రహాలు పెట్టడం అనేది, వ్యక్తుల విగ్రహాలు పెట్టడం అనేది నా దృష్టిలో అది పెద్ద మంచి నిర్ణయము కాదు, ఎవరి విగ్రహాలు పెట్టిన. ఎందుకంటే విగ్రహాలు కొంతకాలం దాటిన తర్వాత, రాజకీయ నాయకులున్న తర్వాత వాళ్ళకు తప్పకుండా ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. రేపు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ గెలిచిందనుకోండి, ఇక వాళ్ళకైతే నెహ్రూ కుటుంబం మీదనే ఒక ద్వేషం ఉంది, నెహ్రూ గారి మీదనే ద్వేషం ఉంది కనుక వాళ్ళు అంటూనే ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే విగ్రహాన్ని తొలగిస్తామని. సరే, రాజకీయ పార్టీలు తొలగించకున్నా మనం బంగ్లాదేశ్లో చూసాం, ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని, పూర్తి దేశ స్వాతంత్రం కొరకు పోరాడిన వాడు అనుకున్న నాయకుడి విగ్రహం మీద ప్రజాగ్రహము విగ్రహం మీద కూడా పడింది. కనుక విగ్రహాలు పెట్టడం అనే ఈ సాంప్రదాయం ఏదైతుందో దాని గురించి ఇంకా చాలా కొంత లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉంది. రెండవది ఏమిటంటే, రాజీవ్ గాంధీ గారికి ఇప్పుడు ఇందిరాగాంధీకి, సోనియా గాంధీకి ఉన్న గౌరవం తెలంగాణలో ఆయన పట్ల అంత మళ్ళీ ఇప్పటికీ ఆమె ఇందిరాగాంధీనే ప్రజలు గుర్తుపెట్టుకున్నారు, మాకు ఇందిరమ్మ రాజ్యము కావాలంటున్నారు. కనుక రాజీవ్ గాంధీ పట్ల, ఇందిరాగాంధీ పట్ల, లేదా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అనే దాని మీద కూడా వాళ్ళకు ఒక రకమైన గౌరవము, కొంత అభిమానం ఉంది. కానీ రాజీవ్ గాంధీ మీద ప్రత్యేకంగా అంత అభిమానం తెలంగాణ లేదు. రెండవది ఏమిటంటే, ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ తల్లి మేమేదో పెట్టాలనుకున్నాము, అక్కడ ఎందుకు పెట్టలేదని ప్రశ్న వస్తుంది. అధికారులు ఉన్నారు కదా, సెక్రటేరియట్ కడుతున్నప్పుడే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడ పెడితే సరే, అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు తెలంగాణ విగ్రహాన్ని అక్కడ పెట్టి వీళ్ళు తొలగిస్తే అది చాలా పెద్ద పొరపాటు. విగ్రహం పెడదామని అనుకున్నారు, ఇంకా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అనేది దానికి వాళ్ళు జవాబు చెప్పాలి. కొంతకాలంగా పవర్లు ఉన్నారు కదా, సెక్రటేరియట్ కట్టిన తర్వాత కూడా. ఇంకొక అంశం ఏంటంటే, వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మారారు ఒకటి. కనుక తెలంగాణ అస్తిత్వాన్నే ఒక రకంగా వాళ్ళు వదిలేసుకున్నారు. తర్వాత టిఆర్ఎస్ పార్టీ తమ పార్టీ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు తెలుగు తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నారు, కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకోలేదు. తెలుగు తల్లి విగ్రహం ఎందుకు పెట్టుకున్నారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టుకోలేదండి? సరే, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా సెటిలర్స్ ఉన్నారు, వాళ్ళ సెంటిమెంట్ కూడా, కాబట్టి తెలుగు తల్లి పెట్టుకుంటే బాగుంటుందని ఏదో ఒక జవాబు అయితే చెప్పారు. కనుక తెలంగాణ తల్లి మీద వాళ్లకు అంత అభిమానము, ప్రేమ ఉన్నది అని అనడానికి ఇది కేవలం ఒక రాజకీయ వివాదంగానే ఉంటుంది, కానీ అది నిజానికి నిజమైన వివాదం కాదు అది. సరే, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నారంటే, తెలంగాణ తల్లిని సెక్రటేరియట్ లోపల పెట్టడం వలన సెక్రటేరియట్కు వచ్చింది, అది అధికార పీఠం కాబట్టి తెలంగాణ తల్లి లోపల ఉంటే మరింత గౌరవంగా ఉంటుంది అనేది వీళ్ళు అంటున్నారు. కనుక ఇది ఒక రాజకీయ వివాదము కొరకే జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఓన్ చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని చేయడం అనేది నైతికంగా వాళ్ళకు అస్తిత్వాన్ని కోలుకున్న, ఎప్పుడైతే వాళ్ళు వదులుకున్నారో అప్పుడే తెలంగాణ తల్లిని కూడా వదులుకున్నట్లు అవుతుంది. ఏదో ఒక రాజకీయ వివాదం ఉండాలి అనేది
అయితే ఒకటి నిర్ణయం జరుగుతుందంటే లోపల పెట్టడం వలన మొత్తంగా అడ్మినిస్ట్రేషను రాజకీయ అధికారానికి సింబల్. బయటపడితే ప్రజలు కూడా చూస్తుంటారు. అవును. అంత ట్రాఫిక్ అక్కడ తెలంగాణ తల్లి ఉంటే ఉమ్, ఒక ప్రజల మధ్యన సమాజం మధ్యన ఉండాలి, ఉమ్, సెక్రటేరియట్లో కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ అనుకుంది ఏంటంటే మొత్తంగా రాజకీయ అధికారం అక్కడ ఉంటుంది కాబట్టి ఆ అధికారానికి సింబల్గా అంటే మన రాష్ట్రము ఆమె రాష్ట్ర సింబల్ కాబట్టి తర్వాత విగ్రహాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు వీళ్ళు పెట్టిన విగ్రహం కాదు, వాళ్ళు వేరే విగ్రహము తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేట్లుగా మేము ఒక విగ్రహం పెడతామంటున్నాను. కానీ ఈ విగ్రహాల గొడవ ఏదైతుందో ఇది నా దృష్టిలో సరే తెలంగాణ తల్లి అంటే అది ఒక రాష్ట్రానికి, తెలుగు తల్లి అంటే ఒక రాష్ట్రానికి ఉమ్, అట్లా కొంత సింబల్ కావచ్చు. కానీ రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో ఇది వైరుధ్యాలు పెరిగి రాజకీయ నాయకుల మీద, రాజకీయ నాయకుల విగ్రహాల మీద, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ట్యాంక్ బండ్లో ఉండే కొన్ని విగ్రహాలు తీసి ట్యాంక్ బండ్లో పడేశారు. ఉమ్, మనం ఇది ప్రజల ఆగ్రహం వచ్చినప్పుడు ఏ విగ్రహం మీద పడతారో తెలియదు. అవును. కనుక అసలు విగ్రహాలు పెట్టే విషయంలో మనము చాలా జాగ్రత్తగానే ఉండవచ్చు. చరిత్రలో ఇప్పుడు అందరూ గాంధీ గారిని విగ్రహాన్ని కూడా అక్కడక్కడ అంబేద్కర్ విగ్రహాల మీద కూడా జరుగుతుంది. వాళ్ళైతే జాతీయ నాయకులుగా గాంధీ గారు అయితే మొత్తము స్వాతంత్రోద్యమానికి సింబల్గా ఉమ్, వాళ్ళ విగ్రహాలని ఇవాళ ఒక రకమైన ఆగ్రహం వచ్చినప్పుడల్లా వాళ్ళ విగ్రహాల మీద పడుతుంది. లేదా ఒక వివాదం సృష్టించాలన్నప్పుడు విగ్రహానికి చెప్పుల దండ వేయడము, దాన్ని చేయడము, అప్పుడు అదొక వివాదంగా. కనుక గాంధీ గారు, అంబేద్కర్ లాంటి విగ్రహాలకే ఒక రకంగా రక్షణ కావాలి. వాళ్ళు జాతీయ నాయకులు, జాతి అంగీకరించిన నాయకులు. అవును. రాజీవ్ గాంధీ గారు ఒక పొలిటికల్ పార్టీ నాయకుడు. కనుక ఆ పొలిటికల్ పార్టీ నాయకుడు విగ్రహం పెట్టడం అనేది ఎంతవరకు సబబు అనేటువంటిది మనము ఆలోచించవలసిన అవసరం. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటే కేటీఆర్ గారు మొన్న అనౌన్స్ చేశారు, ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహం మీరు పెడుతున్నారు, మేము అధికారంలోకి వస్తే ఎయిర్పోర్ట్ ఉన్న రాజీవ్ గాంధీ గారి పేరుని తీసేసి తెలంగాణ నాయకుడి పేరు పెడతామని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. ఒకవేళ అది చెప్పడం ఏంటంటే ఇలాగే పేర్లు పెడితే మీరు రాజీవ్ గాంధీ ఇది పేరు పెట్టినప్పుడు మీరు 10 ఏళ్ళు పవర్లో ఉన్నారు కదా, అవును, దాని గురించి మీరేం అనలేదు కదా. అనలేదు. మీరు రాజీవ్ గాంధీ పేరును ఎప్పుడు అన్నప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతామంటే ఇట్లా రాజకీయంగా ఆ విగ్రహాన్ని తెలంగాణ తల్లి వర్సెస్ రాజీవ్ గాంధీ చేశారు. అవును, అది చేయడములో రాజకీయం ఎంత, తెలంగాణ అభిమానం ఎంత అనేటువంటి మనం తెలుసుకునే విషయంలో ఆ తెలంగాణ తల్లి మీద ఉండే అభిమానం, ఇది తెలంగాణ పార్టీగా ఉండి తెలంగాణ ఉద్యమం యొక్క స్ఫూర్తిని కాపాడి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడితే అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్న మాట్లాడితే ప్రజల్లో గౌరవం ఉండేది. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చారు, ఉద్యమం నుంచి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు, పోరాడిన పార్టీ. కనుక తెలంగాణ తల్లి రాష్ట్రాన్ని తీసుకురావడంలో ఒక క్రిటికల్ రోల్ ప్లే చేశారు కాబట్టి తప్పకుండా వాళ్ళ తెలంగాణ తల్లిని ఓన్ చేస్తే సమాజం కూడా గౌరవించేది. కానీ మీరు పాలన ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు అంతగా అంటే ఆ గౌరవాన్ని మీరు ఇవ్వలేదు. రాజకీయ పార్టీగా మీరు ఆ సింబల్ను కూడా మీరు ఓన్ చేయలేదు, తెలంగాణ పేరే తీసేసుకున్నారు పార్టీ. బట్టి నేను ఇది రాజకీయ వివాదం కొరకే కానీ తెలంగాణ తల్లి వర్సెస్ రాజీవ్ గాంధీ చేయడం అనేది అది ఒక పొలిటికల్ వివాదంగా ఉంది. సమాజం దాన్ని ప్రజాభిప్రాయం ఫైనల్గా డిసైడ్ చేస్తుంది. అలా కనుక వీళ్ళు కూడా ఒక విగ్రహాన్ని పెట్టే ముందు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి తర్వాత అందరి అభిప్రాయాన్ని తీసుకొని కొంత ఒక అందరి సమ్మతము ఉన్నప్పుడు పెడితే ఇంకా బాగుండేది. పార్టీ సింబల్ కదా, ఎంత కాదన్నా పార్టీ సింబల్ అయినప్పుడు మిగతా పార్టీల వాళ్ళు కూడా ఎస్ఎస్ రాజీవ్ గాంధీ గారు ఆయన ఏదో ఒక కాజు కొరకైతే ఆయన ప్రాణము త్యాగం చేశాడు, ఆ త్యాగాన్ని గుర్తుపెట్టుకోవడం కొరకు పెట్టాలి అని చెప్పితే మిగతా పార్టీలకు